సో ఈరోజు నాకు గిరిజనులు గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. వాళ్ళు గెలవటానికి ఎన్నికల సమయంలో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నిలబెట్టుకుంటారని వాళ్ళకి ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి ఈరోజు ఎంత దారుణంగా వెన్నుపోటు పొడిచారనేది మనందరం కూడా చూస్తా ఉన్నాం. సో ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి 2 ఏళ్ళు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు మన పార్టీ లైన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సక్రమంగా నడవాల్సినటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు అన్యాయం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు ఈరోజు వచ్చింది. ఏదైతే అనేక హామీలు ఇవ్వటం జరిగింది, ఆడబిడ్డ నిధి నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నారు. ఈరోజు ఆ పథకానికి ఊసే లేదు. అదేవిధంగా అమలు చేసినటువంటి కొన్ని పథకాలు అరక కొరకగా అమలు చేస్తూ ఈరోజు ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి అడుగడుగున ఆ సంబంధించినటువంటి నాయకులు కనిపిస్తే ఈరోజు గ్రామాల్లో ఊర్లో ఈరోజు తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తారన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మా గిరిజన ప్రాంతానికి సంబంధించి మొన్న జరిగినటువంటి మహానాడులో ఒక గిరిజన జీసీసీ చైర్మన్ తోని కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడించారు. జీవో నెంబర్ 97 అనేది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకోవటానికి 2014లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా జీవో నెంబర్ 97ని విడుదల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2019లో మనం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల యొక్క మనోభావాలని గౌరవిస్తూ ఆ జీవోని రద్దు చేసినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో బోత్ ఆర్ నాట్ సేమ్. అదేవిధంగా జీవో నెంబర్ 3 అనేది మా గిరిజన ప్రాంతంలో 100% ఉపాధి అవకాశాలు అనేది స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి జీవో. ఒక ప్రైవేట్ వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆ జీవోని రద్దు చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు, గిరిజనులంటే జగన్మోహన్ రెడ్డి గారికి గిట్టదు అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టినటువంటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 4 రోజుల్లో జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాను, లేని పక్షాన ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి గిరిజనులకి అండగా ఉంటానని చెప్పినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు అయితే నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ రోజు కూడా ప్రత్యామ్నాయ జీవో లేదు, ఆ ఊసే ఎత్తినటువంటి ఈ ప్రభుత్వం. సో బోత్ ఆర్ నాట్ సేమ్ అండ్ బోత్ కెన్ నెవర్ బి సేమ్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి ఆ రోజు ఆ జీవోని పునరుద్ధరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, కేవలం అది రాజకీయంగా సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ కూడా రాజకీయంగా వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు. సో ఇదందరూ కూడా మనం గమనించాలి. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ఈ ప్లెయిన్ ఏరియాకి గిరిజన ప్రాంతానికి చాలా తేడా ఉంటుంది. ఆరోగ్యపరంగా గిరిజనులకి అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల క్యాంపెయినింగ్ 2019లో వచ్చినప్పుడు మేము ఎవరం కూడా అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మెడికల్ కాలేజీలు కావాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ఆరోగ్యానికి
శాశ్వత పరిష్కారాన్ని తీసుకొని రావాలి. ఎపిడమిక్ సీజన్ లో చాలా ఇబ్బందులు పడతారు గిరిజనులు. చిన్న చిన్న మలేరియా కాటుకే మలేరియా, అదే విధంగా దోమ కాటుకే మలేరియా, డెంగ్యూలు వచ్చి బాధపడి చనిపోయే పరిస్థితి గిరిజన ప్రాంతంలో ఉంది. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారాన్ని తీసుకొని రావాలని 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి ఆరోగ్య ప్రదాత ఎవరైనా ఉన్నారనంటే దట్ ఈస్ ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి గారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడే ఒక వ్యాధి ఉందండి. మేనరికాల్లో పెళ్లి చేసుకుంటే జెనెటికల్ డిజార్డర్ తోని పిల్లలు ఆ రకంగా పుడతారు. దానివల్ల రక్త కణాలు ఏదైతే ఉన్నాయో అది కొడవలి షేప్ లో రావడం ద్వారా పిల్లలకి విపరీతమైనటువంటి పెయిన్స్, క్రాంప్స్ రావడం, వాళ్ళకి బ్లడ్ ఎక్కించే పరిస్థితి వచ్చే ఒక విచిత్రమైనటువంటి జెనెటికల్ డిజార్డర్ తో బాధపడే పిల్లలకి సికిల్ సెల్ అనీమియాకు సంబంధించి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా ఎంతో మంది బాధపడుతున్నారనంటే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సాహసాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ కి నెలకి 10,000 రూపాయలు పెన్షన్. ఆ సికిల్ సెల్ అనీమియాకు సంబంధించి స్క్రీనింగ్ దానికి అప్పుడున్నటువంటి మంత్రి గారు రజనీ గారు కూడా మా ఏరియాకి వచ్చి ఆ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఆ రోజు మేము చేసుకోగలిగాం. సో ఈరోజు ఇన్ని రకాలు, అదేవిధంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి నిత్యావసర సరుకులు, రేషన్ రైస్ కూడా తీసుకునే పరిస్థితి బయోమెట్రిక్. ఎందుకంటే మాకు కమ్యూనికేషన్స్ ఉండవండి, మాకు సిగ్నల్స్ ఉండవు, మాకు ఫోన్స్ అవ్వవు. అలాంటప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎండిఓ వెహికల్స్ మీ అందరికీ తెలుసు. అది పెట్టిన తర్వాత స్వయంగా నేనే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, అన్న వెహికల్స్ పెడుతున్నారు కానీ ఇది చాలా ప్రాంతాలకి రోడ్లు లేవు, కొండ మీద గ్రామాలు ఉంటాయి, ప్రతి డోర్ స్టెప్ కి మనము బియ్యం ఇస్తామని మనం చెప్తున్నాం, రేషన్ ఇస్తున్నామని చెప్తున్నాము, ఆ గిరిజన ప్రాంతానికి ఇంప్లిమెంట్ అవ్వదు, ఇబ్బందులు పడతాము అని అంటే అదనంగా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, గిరిజన ప్రాంతానికి మాత్రం ఖచ్చితంగా మిగతా వాళ్ళలాగే అందరికీ కూడా రేషన్ అందే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రేషన్ వెహికల్స్ లేవు, ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి యువత. సో ఈ రకంగా గిరిజన ప్రాంతంలో అడుగడుగున కూడా మోసం చేసే ఈ ప్రభుత్వం. అండ్ అదేవిధంగా ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ మీ అందరికీ తెలుసు, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా కమిషన్ ని మనం అప్రోచ్ అవుతాం న్యాయం కోసం. ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా చాలా మందికి గిరిజనులకి న్యాయం జరగట్లేదు ఆలోచన చేసి సపరేట్ గా గిరిజనుల కోసం ఒక ఎస్టీ కమిషన్ అనేది ఉండాలని ఆలోచన చేసి మొట్టమొదటి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కుంభ రవిబాబు గారిని వేయడం, అన్ని జిల్లాల్లో కూడా ఆయన ప్రయాణం చేసి గిరిజనుల సమస్యల్ని ఎన్నో పరిష్కారం చేసినటువంటి ఆనాడు మన ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, ఎందుకంటే మీకు ఇక్కడ ఎలాగైతే జిరాయితీ పట్టాలు ఉంటాయో మా గిరిజన ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటామండి. పోడు వ్యవసాయం అంటే వాళ్ళకి భూమి లేని వాళ్ళకి కొండ మీద ల్యాండ్ భూమి ఏదైతే ఉందో సదును చేసుకొని దాంట్లో మేము పండించుకుంటాం. దానికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాస్ అనేది ఉంటుంది. సో రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ అనేది దాని కింద ఆ పట్టాలు అనేది ఇస్తారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పట్టా ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు చూసుకుంటే దాదాపుగా 2,30,000 పట్టాలు, దాదాపుగా 4,60,000 మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఇంకా రాజకీయ అవకాశాలకు ఒకసారి వస్తే గిరిజనులకి గిరిజన శాఖ మంత్రిగా కూడా, అంటే మాకు సంబంధించినటువంటి శాఖ కూడా మాకి అర్హులు చేయలేనటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో. ఎందుకంటే 2014 నుంచి 19 చూస్తే గిరిజన శాఖ మంత్రి కూడా మాకు ఇవ్వలేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజకీయ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పాముల పుష్పశ్రీవాణి గారికి డిప్యూటీ సీఎం, అదే విధంగా గిరిజన శాఖ మంత్రి ఆవిడకి ఇవ్వడం జరిగింది. 2.5 సంవత్సరాలు
తర్వాత రాజేందర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక గిరిజనుల్ని హక్కున చేర్చుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని ఒక డిప్యూటీ సీఎం హోదా కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అన్ని రకాలుగా కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు కల్పించారు. కాబట్టే ఈరోజు మాలాంటి వాళ్ళందరం కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి మీ అందరితో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. మహిళా సాధికారత 33%. మొన్న మహానాడులో ఇందాక కళ్యాణి గారు కూడా చెప్పడం జరిగింది. 33% మేము రిజర్వేషన్ మహిళలకు ఇచ్చి తీర్మానం చేస్తున్నామని చాలా గొప్పగా మహిళా నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు టీడీపీలో ఉన్నటువంటి మహిళా నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇప్పుడు 33% మీరు తీర్మానం చేశారేమో, జగన్మోహన్ రెడ్డి గారు హ్యాడ్ ఆల్రెడీ క్రాస్డ్ 50% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ మహిళలు. లోకల్ బాడీస్ లో ఎంతో మంది కార్పొరేషన్ చైర్మన్స్, డైరెక్టర్స్ గా ఇంతమందికి అవకాశం కల్పించి మహిళా సాధికారత అనే పదానికి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మన జగనన్న. కాబట్టి సో అలాంటి పార్టీలో ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములై జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఎంతో అవసరం ఉంది. ఈరోజు అందరికీ తెలుసా ఈరోజు ఏంటో స్పెషాలిటీ? 6 ఏళ్ల క్రితం ఇదే రోజు జగనన్న వైఎస్ జగన్ అనే నేను అని ప్రమాణం చేసినటువంటి రోజు. మళ్ళీ మనం అందరి నినాదం ఒకటే, మన అందరి యొక్క ఆశయం ఒకటే, సంకల్పం ఒకటే. 2029 మళ్ళీ జగనన్న వైఎస్ జగన్ అనే నేను అనే మాట మనం అందరం కూడా వినాలని, దానికోసం మనం అందరం కూడా గ్రామ స్థాయిలో కష్టపడి ఈ అరాచక పాలన గురించి ప్రజలకి మరింతగా చేరువై తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.